చాలా బాగుంది. ఎందుకంటే ఆ కంపెనీలు వస్తున్నాయి, డెవలప్ అవుతుంది. పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఎక్కడ కంపెనీలు తీసుకొస్తున్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ బాగా చేస్తున్నారు. జంగిల్ రాజ్యం ఈయనున్న 5 ఏళ్లలో చూసామండి, ఇప్పుడు లేదు. ఎందుకంటే జంగిల్ రాజ్యం అనేది ఈయన జంగిల్ అనే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిలాగా బిహేవ్ చేసాడు ఈయన 5 ఏళ్ళలో. ఎందుకంటే ఈయన గత 5 ఏళ్లలో ఈయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏమీ లేవు. ఎంతసేపు కూడా దోచుకోవడం, దాచుకోవడం, తరుముకోవడం, దోచేయడం, ఉన్న కంపెనీలు తరిమేయడం ఈయన చేశాడు జంగిల్ రాజ్యం పనులన్నీ. అంతేగాని ఇప్పుడున్న గవర్నమెంట్ లో నెంబర్ 1 గవర్నమెంట్ అని 10% అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, అన్ని కంపెనీలు తీసుకొస్తుంది, అన్ని బాగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే మీరు ఏం చెప్తారు? అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని నిన్నొక్కడే చెప్పడం కాదండి. ఇండియా ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల జనాభా చెప్తున్నారు, ఇతర రాష్ట్రాల అందరూ చెప్తున్నారు అమరావతి రాజధాని క్యాపిటల్ అని చెప్పుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జనాలందరూ మీరందరూ మావిగన్కి సంతోషంగా ఉన్నారు, మావిగన్ బాగుంది, అందరూ ఆశిస్తున్నారు, అది అని మాట్లాడుతున్నారు. అసలు మావిగన్ ఆ పేరేంటండి? అసలు ఎంత చండాలంగా తెలుసండి ఆ పేరు. ఆ మావిగాని అనేది ఇచ్చిన సలహా ఇచ్చిన కూడా ఇవ్వడండి. అసలు అదండి మావిగాని అన్న పేరు అది. అసలు మావిగాని అనేది గన్నులు బుల్లెట్లు ఇయ్యాను మీకు ఎంతసేపు మీ గొడ్ల కంపెనీలు గన్నులు తప్ప ఇంకా వేరే గుర్తురావా? మావిగన్ అని అసలు పేరేమన్నా అసలు వినపడతప్పని. అమరావతి రాజధాని అంటే దేవతల రాజధాని. ఇప్పటి నుంచో దాదాపు గౌతమిపుత్ర శాతకారిని కానీ అది పెట్టుకున్న ఉన్న పేరు అది. అమరావతి అనేది ఇప్పుడు వచ్చిన పేరు కాదు. పుట్ట పూర్వకాలు నువ్వు పుట్టక ముందు, మీ నాన్న పుట్టక ముందు కానీ ఉన్న అమరావతి రాజధాని పేర్లు అయ్యి. అలాంటి పేర్లు తీసుకొచ్చి నువ్వు ఇప్పటికి వచ్చి ఆ ఊర్లో 2 పేర్లు, ఈ ఊర్లో 2 పేర్లు. అసలు మావిగాన్ అనే పేరు ఎంత చండాలంగా ఉందో తెలుసా? అసలు ఎంత ట్రోల్ చేస్తున్నారు తెలుసా? మావిగాన్ అని పేరు చెప్తే ఆయనకు పోటు కాదండి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తెలిసి ఈయనకి పోటు వస్తుంది, గుండెపోటు. నేను దాకా లండన్ లో వెళ్ళొచ్చాడు, అన్నకి మళ్ళీ టాబ్లెట్లు తగ్గినాయని చెప్పి తెచ్చుకోవడానికి వెళ్ళాడు లండన్. మళ్ళీ ఇంకా టాబ్లెట్లు ఇంకా అలాగే ఉన్నాయి అనుకోండి. ఇంకా ఆయన చెప్పొస్తున్నాను నిన్న మొన్న నేను మంచోడు కాబట్టి మీరు అందరూ బతికే ఉన్నారని. అయ్యా నువ్వు మంచోడు ఎలాంటి వాడు అందరికీ తెలిసి రాష్ట్ర ప్రజలందరికీ పెళ్లిని తరిమేశావు, బాబాయిని లేపేశావు, బాబాయిని లేపేసి రాజకీయాల్లోకి వెళ్ళావు. మళ్ళీ నారాసుర హత్య చరిత్ర అని చెప్పి రాశావు. 5 ఏళ్లలో ఎవరిని ఇప్పుడు వరకు మీ బాబాయ్ చెప్పడం ఎవరిని మొత్తాన్ని నిందించలేకపోయావు. నువ్వు గవర్నమెంట్ లో ఉండి కూడా ఏం చేయలేకపోయావు. ఏందా మీరు చేసేది జగన్మోహన్ రెడ్డి? అంటే ఇంకో మాట అంటున్నారు, హత్య రాజకీయాలకు ఈ గవర్నమెంట్ హత్య రాజకీయాలకు అలవాటు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఈ గవర్నమెంట్ అని కాదండి, చంద్రబాబు నాయుడు గారు విజనరీ ముఖ్యమంత్రి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టే ముఖ్యమంత్రి ఆయన. ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే సొంత కార్యకర్తలైనా సరే తప్పు చేస్తే నిర్దయాశంగా, కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నిర్దయంగా శిక్ష చేసే పార్టీ ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ. జనాలకు వచ్చే డౌట్ ఏంటి తెలుసా? ఇప్పుడు మీ తాతగారిని చంపేసింది ఆ టైంలో రాజకీయాలు వాళ్ళు జరిగినాయి. మీ నాన్నగారు చంపిన వెనకాల వస్తావు నీదే ఉందని అందరికీ తెలుసు, కానీ ఎవరికి బయట చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే తండ్రిని బెదిరించావు, నువ్వు బెంగళూరు పంపించేస్తానంటే నాన్న నేను ఎక్కడ ఉంటానని నువ్వు బెదిరించి చాలా మభ్య పెట్టావు. ఆ హెలికాప్టర్ ప్రమాదం ఎలా జరిగిందో కూడా జనాలకు ఊహగానే ఉన్నాయి. గుండెపోటు అన్నావు, నీకు తెలీదా ఏం జరిగిందో? ఎలా ఏంటంటే నువ్వు వచ్చి డైరెక్ట్ ప్రెస్ మీట్ లో గుండెపోటు అని చెప్పావు, నీకు తెలీదా? ఇవాళ 5 అయిపోయింది, చనిపోయిన 5 సంవత్సరాలు నువ్వు ఒక్క నిందితులను శిక్షించగలిగావా? తల్లిని బయట చెల్లేసావు. ఎందుకని ఇలా మాట్లాడుతుందంటారు జగన్మోహన్ రెడ్డి? ఆయనకి చెప్తున్నాను టాబ్లెట్లు తగ్గినాయి, మనం లండన్ వెళ్ళి వచ్చి చూపించుకొని వచ్చారు, ఇంకా టాబ్లెట్లు చేయాల్సి ఉన్నాయి. ఆయనకి ఏదో ఒక అవగాహన లేదు ముఖ్యమంత్రి. ఆయన ఏదో పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు జనాలు ఏదో వేశారు, ఒకసారి చూద్దామని ఏదో 20 తురుముతారని అనుకున్నాడు. కానీ 5 ఏళ్లలో ఆయన అందరినీ ఆ పాతాలను తొక్కేశాడు. ఈయన వచ్చిన తర్వాత పెరిగిన ఏం తెలుసా? మద్యం హత్యలు, ఇసుక దోపిడీలు, గంజాయిలు ఇవే పెరిగినాయి తప్ప ఈయన వల్ల అభివృద్ధి జరిగిందో సున్నా. కాదండి, ఈ 16,000 మంది ఉద్యోగులకి ఈ ఉద్యోగ భర్తీ చేసి దగ్గర సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళకి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందంటారు? అంటే వాళ్ళ స్కాములు నిజంగానే బయటపడుతున్నాయి కాబట్టి జనాలను ఏమైనా పక్కదో పట్టించడానికి, వాళ్ళని దారి మళ్లించడానికి చేసే ఆరోపణలాగా ఉన్నాయి తప్ప కనీసం ఈ 16,347 జాబ్లు ఎన్ని వదిలేరండి. ఈ 16,000 మందిలో ఒక్కరైనా సరే ఆ డిఎస్సి అభ్యర్థులు వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా నిరూపించగలిగారా? అసలు జరిగింది కంప్యూటర్ బేస్డ్ ప్రాసెస్. అంతేగాని ప్రభుత్వ పనితీరుని హర్షించకపోయినా పర్లేదండి, చేసే మంచిని విమర్శిస్తే మంచి చేయాలనే ఆలోచన కూడా చచ్చిపోద్ది. ఈయన ఈ వైసీపీ అధికారంలో ఉన్న టైంలో కనీసం ఒక డిఎస్సి జాబ్ వదలలేదండి. జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేవండి, కంపెనీలు లేవు, నిరుద్యోగ యువత ఎంతో మంది చాలా కుంగిపోయి ఉన్నారండి. సరే కనీసం ఈ మొన్న 2025 ఆగస్టులో అనుకుంటండి ఈ డిఎస్సి వదిలేరు. 16,000 మందికి పైన వీళ్ళందరూ భర్తీ అయితే ఈ రోజు 2026 సంవత్సరం మే నెలలో వాళ్ళకి ఈ రోజు గుర్తొచ్చిందండి. అంటే ఇప్పుడు ఉద్యోగం చేసుకునేవారు వాళ్ళ కుటుంబాల పరిస్థితి వాటి గురించి కనీసం ఆలోచన ఉందండి వీళ్ళకి. ఇది చాలా దారుణం. ఇది మానవ ప్రమేయం లేకుండా జరిగిన సెలక్షన్ అండి. ఇది ఇప్పుడు ఎలా ఉంటదంటే అండి ప్రాసెస్, డిఎస్సి ఎవరైతే ఉత్తీర్ణులు అయ్యారో ఈ మెరిట్ లిస్టులు అన్నింటినీ కూడా
వారి వారి యొక్క కమ్యూనిటీని బట్టి లోకల్ నాన్ లోకల్ అనే దాన్ని బట్టి వాళ్ళు ఉత్తీర్ణమైన మార్కులను బట్టి ఈ విధానాన్ని డైరెక్ట్ గా జనరేట్ చేసి వాళ్ళ మెరిట్ లిస్ట్ ని తయారు చేస్తుంది. దానికి అసలు మానవ ప్రమేయం లేని దానికి లంచాలు తీసుకోవడమో లేదా డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వడం అనేది అసలు అసాధ్యం కదండి. నా ఉద్దేశం అయితే ఒకటేనండి, వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసిన స్కామ్లు, ఏదైతే దోపిడీలు, వాళ్ళు చేసిన విధి విధానాలన్నింటినీ బయట పెడుతూ ఈ రోజు కోట ప్రభుత్వం న్యాయంగా ఏదైతే లీగల్ గా ప్రొసీజర్స్ ఫాలో అవుతూ వెళ్తుందో దాన్ని దారి మళ్లించడం కోసం జనాలని ఏదో కొత్త టాపిక్ తీసుకొస్తే వాళ్ళు దాని మీద ఉంటారు. జరిగిపోయిన నిన్నటి న్యూస్ పేపర్ ఇవాళ టిష్యూ పేపరే కదండి. ఆ రకంగా వాళ్ళు జరిగిపోయిన విషయాన్ని మనం పక్కదో పట్టిస్తే కొత్త విషయం మీద జనాలు మళ్ళుతారు, ఈ విషయాన్ని మర్చిపోతారనే ఒక ఆలోచనతో ఇలా వ్యవహార శైలి ఇలాంటి వ్యవహారంలో నడుస్తారని అనుకుంటున్నాను. నా ఉద్దేశం అయితే అదేనండి. నిజంగా చెప్పాలంటే చిన్న పిల్లల ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లలో ఎడ్డింగ్లుగా మన గవర్నమెంట్ స్కూల్లో చిన్న పిల్లల్లో ఫస్ట్ వచ్చారని పడితే మనం ఎంత ఆనందపడాల్సింది పోయి 100 కోట్లు ఇచ్చారని అసత్య ప్రచారాలు చేసి అసలు చిన్న పిల్లలు అభశోభం తెలియని 10th క్లాస్ పిల్లల్లో పాస్ అయితే ఆనందించాల్సింది పోయి వాళ్ళ మీద బురద జమ్మినటువంటి పార్టీ కానీ మనుషులు కానీ ఆ వ్యవస్థ కానీ ఇప్పుడు ఉన్నది. అలాంటి మనుషులు ఇవాళ ఎలక్షన్ టైంలో 11 సీట్లు ఇస్తే అవి ఇలా కాదు, మేము ఎలా గెలవలేదు, వాళ్ళు దీంట్లో గెలిచారని చెప్పుకునే వాళ్ళు ప్రతి దానికి అలాగే చెప్పొస్తున్నారు. వాళ్ళు పచ్చకామెరు వచ్చినట్టు లోకం అంతా పచ్చగా కనపడుతున్నట్టు ప్రతి విషయానికి ఈ విషయం లేదు, ఆ విషయం లేదు, ప్రతి విషయంలోనూ అసలు జరిగి 8 రోజులు అయిందండి, సంవత్సరం అయింది. వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు, చక్కగా అంతా బాగుంది. మళ్ళీ 2వ దానికి సిద్ధమవుతున్నప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇది అది అని మొదలుపెట్టి మళ్ళీ వాళ్ళ డబ్బులు తీసుకున్నారు, వీళ్ళ డబ్బులు ఏదంటే ఆధారాలు తీసుకురండి, చూపించండి, మాట్లాడండి, అంతే తప్ప రాజకీయ పరంగా చేయాలని అంటే 16,000 కుటుంబాలు అంటే ఊరిని అక్రమంగా వచ్చారు. వాళ్ళు చదువుకుని చిన్నప్పటి నుంచి కష్టపడి వాళ్ళు జాబులు చేసుకుంటుంటే ఇప్పుడు వాళ్ళ మీద కడుపుమంట. మీకు ఫిష్ ఆంధ్ర, ఆడదాం ఆంధ్ర, ఇట్లా మీరు పెట్టింది ఆడదాం ఆంధ్ర అని పెట్టి యువతనంతా చెడగొట్టింది మీరు. చెడగొట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి జాబు చేసుకున్న వాళ్ళ మీద పడితే ఏడుతుంటే ఇంకా అసలు ఇదేం రాజకీయం అండి అది అసలు ఇలా ఎందుకు ఇలా చేస్తున్నారంటే సార్? ఎందుకు రాజకీయం 11 సీట్లకి ఎవరికో మేము కనపడాలని దానికోసం తప్ప వేరే ఏం కాదు. అంటే ఇప్పుడు వాళ్ళు కావాల్సిన ఉద్యోగాలకు ఇచ్చుకున్నారు, విద్యాశాఖలో సరైన లేదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఇదని వైసీపీ మాట్లాడుతున్నారు సార్. అసలు దాని విషయంలో అంతా రాంగ్, మాట్లాడేదంతా రాంగ్ సార్. ప్రజా సమస్యల మీద పోరాడకుండా, చిన్న వాటి మీద పోరాడకుండా ముందు ఏదన్నా ఉంటే కనపడిన దాని మీద అసత్య ప్రచారాలు తప్ప వేరే ఏం లేదండి. ఒక దొంగకే తెలుసుద్ది దొంగతనం ఎలా చేయాలని. వైసీపీ వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళంతా దొంగలు కాబట్టి ఈ డిఎస్సీలో కూడా అవినీతి చేయొచ్చు అని కూడా వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది కాబట్టి అది కూటమి ప్రభుత్వానికి కానీ విద్యాశాఖ కానీ లేదు. మరి ఆ విధంగా మరి ఆ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్నా మేము అందరూ ఆశిస్తున్నాము. ఆ దొంగలు అలాంటి బురజల్లి రాజకీయాలు కానీ బురజల్లి ఆరోపణలు ఎట్టుబడి ఫస్ట్ నుంచి చూస్తున్నారు. 2014-19 నుంచి కానీ ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇన్నాళ్ళు 2014-19 తర్వాత నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, ఉద్యోగాలు ఇవ్వలేని వాడు ఇచ్చిన వాళ్ళు విమర్శించే హక్కు ప్రస్తుతానికి లేదన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పిఏల మీద, జగన్మోహన్ రెడ్డి పిఏల మీద ఈ మద్యం ఆరోపణలు కానీ కుంభకోణాలు కానీ ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. దానికి డైవర్షన్ పాలిటిక్స్ మూలం, డైవర్షన్ పాలిటిక్స్ ప్రధానంగా చేసే వైసీపీ వాళ్ళ కుట్ర ఇది కదా. వైసీపీ ఫస్ట్ నుంచి చేసేదే డైవర్షన్ పాలిటిక్స్, ఎదురు మీద బురజల్లడం. ఈ బురజల్లే కడుపునే పనులు వీళ్ళు ఉంటారు, వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకని వాళ్ళు ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి అలవాటైన పని. రాజకీయ జనాలకి మంచి చేయటమా, అభివృద్ధి కార్యక్రమాలు చేయటమా, రోడ్లు వేయటమా, సంక్షేమ పథకాలు చేయటం అనేది వైసీపీ వాళ్ళకి ఎటువంటి తెలియదు. వాళ్ళు ఓనమాలు కూడా నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకుంటే రపరపాలు, గొడ్డలు పెట్టి నరకటాలు, బాబాయిని హత్యలు చేయటాలు, ఈ విధంగా ఆరోపణలు బురదలు ఎదురుపాటి చేయటాలు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కుమిలిపోయి ఆయన గదిలో జగన్ గారు బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని కుమిలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది, అమరావతికి ఆ విధంగా భవనాలు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, గూగుల్ కంపెనీ వస్తున్నాయి, డేటా సెంటర్లు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా అభివృద్ధి చెందుతుంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు కుమిలిపోలు ఏడుతుంటే చూసి భరించలేక పాపం అంబటి రాంబాబు గారు, పేర్నాని గారు ఈ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతారని అనుకుంటున్నాం. మీరు చూస్తే ఉన్నారు 2019-24 శాప్ ఆడుకో ఆంధ్ర. ఎవరిని ఆడుకుంటారు? బేకో ఆంధ్ర, పిచ్చ ఆంధ్ర, ఈ విధంగా పెట్టి ఆడుకో ఆంధ్ర అని ఎంత స్కామ్ జరిగింది ఇప్పుడు బయటకు వస్తుంది. వైసీపీ వాళ్ళు చెప్తున్న ఫిష్ ఆంధ్ర యువతకు ఉద్యోగాలు కల్పించకపోగా, ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో రాణించకపోగా వాళ్ళు అవినీతి పూర్తిగా మునిగిపోయి ఆ ప్రజల సొమ్ము కాజేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న దాని మీద ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు బయటపడటం కోసం ఎదుటి బుర్ర చెల్లితే మేము బయటపడతామని ఇంకా వాళ్ళు ఆ మాయలో బతుకుతున్నారు. అంటే డిఎస్సీలు ₹1 కట్టకుండా వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ డబ్బులు ఇచ్చారని చెప్పడం ఏ రకంగా చూడాలి? మీరు చెప్పిన వాళ్ళ అజ్ఞానానికి
వాళ్ళు నిస్సిగ్గు తరానికి అసలు ప్రధాన ఇదిగా చెప్తున్నాను నేను. వాళ్ళ సిగ్గులేని తరానికి తార్కాణంగా చెప్తున్నాను నేను. సార్ ఇప్పుడు ఎందుకని మీరు ఎలాగ మాట్లాడుతున్నారు? చూసి మాకు కడుపు రగిలిపోతుందండి. 2019-24 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి, రోడ్లను చూసి, డ్రైనేజీలు చూసి, జనాలు చూసి వాళ్ళు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోగా ఈ రోజు చేసే వాళ్ళ మీద కూడా బుర్ర చల్లుతున్నారంటే మాకు కడుపు రగిలిపోతుంది. యువత కడుపు రగిలిపోతుంది ప్రస్తుతానికి. ఇవాళ ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం ఆయన ముఖ్యమంత్రి గారు 16,347 పోస్టుల మీద సంతకం పెట్టి యువతకి ఉపాధి ప్లస్ బాట వేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు గారే. అంతకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నేను వస్తే భర్తీ చేస్తానన్నాడు. 19 నుంచి 24 వరకు అటు మెగా డిఎస్సీ వేయలేదు, ప్లస్ ఆయన ఆ రోజు అధికారంలోకి వస్తే 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తానండి. అది జరగకపోగా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ వేసి చెల్లెలకి అన్నదమ్ములందరికీ పోస్ట్ ఇచ్చి ముందు తీసుకెళ్తున్న తరుణంలో ఇవన్నీ జరిగిపోయి కూడా సంవత్సరం అవుతుందండి. ఇవాళ వచ్చి మంచి జరిగిపోతుంటే దాన్ని అసత్య ప్రచారం లాగా క్రియేట్ చేసి మళ్ళీ జనాల్లోకి ఏమీ లేని మేనమేషాలు లెక్క పెడుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం. మేము ఒకటే చెప్పదలుస్తున్నాం, ఆయన వస్తే 16,000 ఉద్యోగాలు ఇస్తానన్నమాట వాస్తవమే. 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగం చేస్తున్న పరిస్థితుల్లో కూడా సంవత్సరం అయిపోయిన తర్వాత ఇవాళ అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అవినీతి జరిగిందని జనరల్ పబ్లిక్ గా నేను దీనంతా కూడా లెక్కల రూపంలో కూడా నేను చెప్పడానికి గర్వపడుతున్నా. అదేంటంటే ఆ రోజు ఆయన 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తానికి సంతకం పెట్టిన తర్వాత 5 లక్షల మంది అప్లై చేస్తే 3 లక్షల మంది దీన్ని ఆన్లైన్ ప్రక్రియలోకి తీసుకొచ్చి ఈ ప్రక్రియనంతా కూడా 148 రోజుల్లో ఎక్కడా పారదర్శకం లేకుండా కూడా ప్రక్రియను పూర్తి చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు గారే. ఇవాళ ఏదో ఒక గుడ్డగాలి మీద వేసి మీరే తుడుచుకోండి అని చెప్పని ఒక అసత్య ప్రచారం వైసీపీలో ఏదైతే చేస్తున్నారో దీని అంతటికి ఒకటే అండి, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1% ఆధారంతో కోర్టు నివేదిక ప్రకారం, అంటే నేనేం రాస్తాననేది వేరే వాళ్ళకి తెలియదు, ఆయన ఏం రాస్తాననేది నాకు తెలియదు, అంత పారదర్శకంగా ఇవాళ ప్రక్రియ జరిగితే కూడా ఇవాళ వాళ్ళు ఏదో వచ్చి మాట్లాడిన దానికి మేము సమాధానం చెప్పడం ప్రభుత్వం మీద బురద వెళ్ళినా మరి అట్లాగే ఉద్యోగస్తుల మీద అవహేళన చేసేటట్టుగా మీరు మాట్లాడుతున్నందుకు